Good evening, children. Today topic is circle the small number. See the first one. 1, 2. 1, 2, 3, 4, 5. So two numbers are there, two groups are there. You consider these two are two groups. Now we consider this one, two groups are there, which is a small group. So compared to this one, this is a small group. So 2 is less than the 5. Now 2 is a small number. That's why circle the 2. Next, see the other problem. 6, 4. Come on, count. 1, 2, 3, 4, 5, 6. This is a 6. 1, 2, 3, 4. This is 4. So which is the small? So comparing to two numbers, which is the small? సో మనకి ఎక్కడ తక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, తక్కువ థింగ్స్ ఉన్నాయి చూస్తే ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి 4 ఈజ్ ద స్మాల్. నౌ సర్కిల్ ది 4. సర్కిల్ ది 4. నెక్స్ట్ ప్రాబ్లం 1, 3. Come on, count. 1. This is the 1. 1, 2, 3. This is the 3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మన ఆబ్జెక్ట్స్ తక్కువ చూసినట్టు ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద స్మాల్ నెంబర్. దిస్ ఈజ్ ద స్మాల్ నెంబర్. సో సర్కిల్ ద విచ్ ఈజ్ ద స్మాల్. 1 ఈజ్ ద స్మాల్ కంపేర్ టు 3. నెక్స్ట్ 3, 6. 3, 6. So 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ మనము 3ని 6తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక రకమైన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక రకమైన ఆబ్జెక్ట్స్. ఈ విధంగా కూడా మనం చెప్పగలుగుతాం ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఉన్నాయని. మనం పిల్లవాడిని ప్రశ్నించినప్పుడు పిల్లవాడు ఖచ్చితంగా ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్తారు. సో ఈ విధంగా మనం వాటి యొక్క సంఖ్యను బట్టి ఈ నెంబర్స్ ఇది తక్కువ అది ఎక్కువ అనేటువంటి భావాన్ని పెంపొందించవచ్చు. సో ఇక్కడ 3 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి 3ని సర్కిల్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో హౌ మెనీ ఆబ్జెక్ట్స్? 1, 2, 3, 4. 1, 2, 3, 4. హియర్ 1, 2. సో ఇక్కడ కూడా మన పిల్లవాడిని అయినప్పుడు ఇక్కడ 4 ఉన్నది, ఇది నెంబరు, ఇది 2 నెంబరు. సో ఈ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేసినప్పుడు సో ఇక్కడ కన్నా ఇక్కడ తక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 అనేది స్మాల్ నెంబరు కాబట్టి 2ని సర్కిల్ చేస్తున్నాము అనేసి. సో ఈ విధంగా మనము పిల్లవాడిలో తక్కువ ఎక్కువ విచ్ ఈజ్ స్మాల్ విచ్ ఈజ్ మోర్ అటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.